అఖండ 2 కొండల్లో కొండలు పట్టుకుని తిని బ్రతికే మీరెక్కడ? ప్రతి కొండని క్షేత్రంగా మార్చి పూజించే మేమెక్కడ? గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ గారు వచ్చిన అఖండ 2 అయితే దాదాపుగా హౌస్ఫుల్ అయిపోయినంత ప్రతి టికెట్ ప్రతి సీట్ కూడా ఎక్కడ చూసినా ప్రతి థియేటర్స్ కూడా హౌస్ఫుల్ అయిపోయి 600 పెట్టినా గానీ అవి ఏమి పట్టించుకోకుండా డైరెక్ట్ గా సో టికెట్స్ బుక్ చేసుకుంటున్నారు. అలాగే ఆఫ్లైన్ లో కూడా టికెట్స్ అయితే దాదాపుగా చాలా అంటే చాలా హౌస్ఫుల్ అయితే థియేటర్స్ అయితే ఫుల్ అయినాయి. బట్ కొన్ని చోట్ల అయితే ఆన్లైన్ లో టికెట్స్ అయితే ఓపెన్ చేయలేదు, అన్ని ఆఫ్లైన్ లో తీసుకోవాలని. సో కొంచెం అయితే అటు ఇటుగా నడుస్తూ ఉందన్నమాట. ఎందుకంటే చాలా కుట్ర అయితే నడుస్తుంది అఖండ 2 సినిమా మీద అయితే. బాలయ్య బాబు గారి మీద చాలా కుట్ర అయితే నడుస్తుంది. ఎందుకంటే ఆన్లైన్ లో చాలా వరకు టికెట్స్ అయితే రిలీజ్ చేయలేదు అనమాట. మేజర్ సిటీస్ లోనే రిలీజ్ చేయలేదు. ఇంకా నార్మల్ సిటీస్ లో ఏం చేస్తారేమో కానీ మేజర్ సిటీస్ లోనే థియేటర్స్ సంబంధించిన టికెట్స్ అనేవి ఆన్లైన్ లో వదలకుండా ఆఫ్లైన్ లోనే అక్రమంగా సో అమ్మేస్తూ ఉన్నారన్నమాట. ఎందుకంటే ఆన్లైన్ 600 ఉంది, ఆఫ్లైన్ లో 700 పెట్టేసి అమ్మేస్తూ ఉన్నారన్నమాట చాలా మంది థియేటర్స్ వాళ్ళు, యాజమాన్యం వాళ్ళు. మరి ఇది కుట్ర అంటారో మరి ఏమంటారు నాకైతే తెలియదు కానీ సో ఇలాగా మోసం అయితే జరుగుతూ ఉందన్నమాట. సో చాలా మంది ఫ్యాన్స్ అయితే చాలా రకాలుగా మాట్లాడుకుంటూ ఉన్నారు. సో బాలయ్య బాబు గారి మీద కుట్ర అయితే జరుగుతూ ఉంది అది ఇది అని అంటున్నారు. కానీ సో బట్ అదే 700 పెట్టైనా కానీ థియేటర్స్ కి వెళ్తున్నారు, వెళ్ళేస్తున్నారు. సో ఈ రోజు 9 PM కి అయితే సో ప్రీమియర్ షో అయితే పడబోతుంది అనమాట. రికార్డులు బద్దలు కొట్టడం గ్యారంటీ. ఎలాంటి కుట్ర జరిగినా గానీ మేము బాలయ్య బాబు కోసం వెళ్తున్నాము, 700 పెట్టినా సరే ఆ సినిమా మేము చూడాలి. ఎందుకంటే సో బాలయ్య బాబు, బోయపాటి, తమన్ వీళ్ళ ముగ్గురు కాంబినేషన్ అనేది ఎక్స్ట్రాడినరీ లెవెల్లో ఉంటుందన్నమాట. ఎందుకంటే సో వాళ్ళ మనం రీసెంట్ గా లెజెండ్ మూవీ చూసిన, అఖండ చూసి ఇప్పుడు వచ్చి అఖండ 2 చూసినా కానీ ప్రతి ఒక్కటి కూడా మ్యూజికల్ హిట్, అలాగే అన్నిటి బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవబోతుంది అనమాట. నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. సో టికెట్ 600 పెట్టినా కానీ వెళ్తున్నారు అనమాట థియేటర్స్ దగ్గరికి. ఫ్యాన్స్ అనేది సో బీభత్సమైన ఫెస్ట్ అయితే జరుగుతుంది. మీరు థియేటర్స్ దగ్గరికి వెళ్ళి చూడండి. సో ఒక మామూలు ఫెస్ట్ కాదనమాట. సంక్రాంతి క్రిస్మస్ ఫెస్టివల్, అలాగే సంక్రాంతి క్రిస్మస్ ఫెస్టివల్ అనేది సో థియేటర్స్ దగ్గర ఆల్రెడీ జరుగుతూ ఉందన్నమాట. మీరు వెళ్ళి చూస్తే కన్నుల విందుగా ఉంటుంది. మ్యూజికల్ సిస్టమ్ కూడా పెట్టేసి ఎక్స్ట్రాడినరీ లెవెల్లో ఈ లెవెల్లో సో చేస్తారని అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట. బాలయ్య బాబు గారి ఫ్యాన్స్, గాడ్ ఆఫ్ మాస్ బాలకృష్ణ గారి ఫ్యాన్స్ అయితే, ఎన్బికే గారి ఫ్యాన్స్ అయితే ఇలాంటి సెన్సేషనల్ హిట్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు. రేపటి నుంచి మన ఛానల్లో Day 1 కలెక్షన్స్ అయితే రాబోతుంది. అలాగే ప్రీమియర్ షో కలెక్షన్స్ కూడా నిన్న సో ఈ రోజు మార్నింగ్ అయితే వీడియో చెప్పాను అనమాట. మీరు ఎవరు చూడకపోతే చూసి ఉండకపోతే మీరు అందరూ చూడండి. చాలా బాగా చెప్పాను, చాలా బాగా వచ్చింది వీడియో కూడా. అండ్ బాలయ్య బాబు గారి ఫ్యాన్స్ మీద అయితే చాలా కుట్ర అయితే జరుగుతుంది. బాలయ్య బాబు గారి మీద కూడా కుట్ర జరుగుతూ ఉందన్నమాట. ఎందుకంటే సో టికెట్స్ ఆఫ్లైన్ లో పెడుతున్నారు. ఎందుకంటే ఆన్లైన్ లో పెడితే 600 కి ఇవ్వాలి, అందుకని ఆఫ్లైన్ లో పెట్టే 700 కి 800 కి అమ్మేస్తూ ఉన్నారనమాట. సో మరి ఇది కొంచెం చూసుకోవాలి థియేటర్ యాజమాన్యం వాళ్ళు, అలాగే పోలీసు వాళ్ళకి చూసుకోవాలన్నమాట. సో చాలా మంచి ఫెస్ట్ అయితే జరుగుతూ ఉంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. ఈ వీడియో అనిపించిన కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే సో వీడియో తెలిసి మాత్రం లైక్ చేయండి. కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ ఇచ్చేసి ఆల్ మీద ట్యాప్ ఇచ్చేసి నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుందన్నమాట. నెక్స్ట్ వీడియో కలుద్దాం. థ్యాంక్ యూ.